నీ రైతు వేదికల దగ్గర పోయి చెప్పి రావాలి. మీకు అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వం అందిస్తుంది. కందులు, మినుములు, పెసర్లు, వివిధ పప్పు ధాన్యాలు పండించేటట్టు రైతులను కార్యోన్ముఖుల్ని చేయండి. కూరగాయలు పండించండి, కొత్తిమీర, కరివేపాకు పండించండి. అదేవిధంగా మంచి మంచి పంటలు పండించి పండ్లు పండిస్తే, పండ్ల తోటలు పెట్టిస్తే ఎగుమతులు చేయొచ్చు. నిన్నగాక మన మల్రెడ్డి రంగారెడ్డి గారి నియోజకవర్గంలో ఔటర్ రింగ్ రోడ్డు పక్కన 240 ఎకరాలల్లో 2400 కోట్ల రూపాయలతోని అంతర్జాతీయ మార్కెట్ ఈరోజు వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినాం. వ్యవసాయం అభివృద్ధి జరగాలంటే పంట మార్పిడి జరగాలి. లాభసాటి వ్యవసాయం చెయ్యాలి. పంట మార్పిడి జరగాలంటే ఆడబిడ్డలు రైతు వేదికలలో పోయి రైతులకు అవగాహన కల్పించాలి. అందుకోసం కూడా ప్రభుత్వం మీకు నిధులు వెచ్చిస్తుంది. ఎవరెవరైతే అవగాహన ఉండి చదువుకున్న ఆడబిడ్డలు ఉన్నారో ఈ బాధ్యత తీసుకోండి. నేను అందరు కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తా. మీరే రైతు సమైక్యాలను ఏర్పాటు చేసి అవగాహన కల్పించే బాధ్యత కూడా మీరు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ప్రభుత్వంలో భాగస్వాములై ప్రభుత్వ ప్రణాళికల్ని, ప్రభుత్వ సంక్షేమ పథకాలని, ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులను ప్రజలకు వివరించే బాధ్యత మా ఆడబిడ్డల మీద ఉంటే 100% గ్రామీణ ప్రాంతాలకు చేరుతుంది. పేద వాళ్లకు అవగాహన వస్తుంది. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు మీ పేరు మీదనే ఇచ్చినాం. ఏ ఆస్తి ఉన్నా ఆడబిడ్డ పేరు మీద పెట్టినాం. పట్టణాలలో ఇండ్లు రాలేదనే కొంత బాధ ఉండే. 1,00,000 ఇండ్లు తొందరలోనే LIG MIG కింద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పట్టణ ప్రాంతాలలో కట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుండు. ఆ ఇండ్లు కూడా ఆడబిడ్డల పేరు మీదనే ఇచ్చి ఆస్తి మీ పేరు మీద ఉంటే ఇంటి ఆయన కూడా మీరు చెప్పినట్టు వింటాడు. లేకపోతే ఆయన నగదు ఉంటే తీసుకుపోయి బెల్ట్ షాపులు ఇచ్చొస్తాడు. అందుకే ఆస్తి ఏదున్నా ఆడబిడ్డ పేరు మీద ఉండాలి. నగది ఏదన్నా ఉన్నా ఆడబిడ్డల గల్లపెట్టెలో ఉండాలని నేను సంపూర్ణంగా నమ్ముతున్నా. ఆడబిడ్డల్ని ఆర్థికంగా నిలబెట్టడానికి సంపూర్ణమైన ప్రయత్నం చేస్తా. వివిధ సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన మా ఆడబిడ్డలందరూ కూడా జాగ్రత్తగా వెళ్ళండి. వ్యవసాయ పనులు ప్రారంభమవుతున్నాయి. మృగశిర కార్తె మంచి వానను తీసుకొచ్చింది. మంచి మనసుతో మీరు తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని వర్ణ దేవుడు కూడా ఆశీర్వదించండు. మీకు ఎవరు అడ్డం వచ్చినా మీ RTC బస్సుతో తొక్కించుకుంటూ ముందుకు వెళ్ళండి. ఆడబిడ్డలతోని పెట్టుకున్నోడు ఎవడు బాగుపడ్డోడు లేడు. మీ బస్సు విషయంలో కావచ్చు, మీ అభివృద్ధి విషయంలో కావచ్చు, నాకు సంపూర్ణమైన నమ్మకం ఉన్నది. మీరందరూ సంతోషంగా ఉన్నట్టేనా? ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ సంతోషంగా ఉన్నట్టేనా? ఉన్నాం అన్నోళ్ళందరూ చేయి పైకెత్తండి. అందరు అక్కడ కూడా మా అక్కలు ఆ పక్క కూడా చూస్తున్న అందరినీ, ఇటువైపు ఉన్నోళ్ళను జై ఇందిరమ్మ, జై ఇందిరమ్మ. ధన్యవాదాలు సోదరి మల్లారా.